కాంగ్రెస్ హైకమాండ్ నుండి తెలంగాణ కోసం ప్రకటన వచ్చే అవకాశం ఉండే వల్ల నేడు హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో సీమాంధ్ర నేతల సమావేశంలో భేటీ అయ్యారు. ఈరోజు సమైక్యాంధ్ర ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్ గారు శ్రీ శైలజనాథ్ గారి పిలుపు మేరకు ఈరోజు మరి అందరం ఇక్కడ సమావేశానికి వస్తూ ఉన్నాం. మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే కోరికతోటే ఈరోజు మరి అందరం మంత్రులు కూడా ఈరోజు హాజరవుతున్నారని చెప్పి పేపర్లు కూడా రావడం జరిగింది. కాబట్టి చూద్దాం, ఈరోజు మేము అందరం కలిసి మాట్లాడుకొని విషయాలు చర్చించుకొని మరి తదుపరి కార్యక్రమాచరణ ఏ విధంగా ఉంటుందో మరి ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేసుకుని దాని ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయాలి. మేమందరం సమైక్యవాదులం. మేము మా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సమైక్యంగా ఉంటేనే జరుగుతుందనే ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉన్న వ్యక్తుల్లో మేమందరం మంచి వాళ్ళం. కాబట్టి తప్పకుండా సంకేతాలు అనేది మాకు తెలియదు. పేపర్లు మరి మీరు రాస్తూ ఉన్నారు. ఈ అధిష్టానం నుంచి ఇంతవరకు మాకేం సమాచారం లేదు. మరి కేంద్రం మాత్రం తప్పకుండా ఒక నెలలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి దానికి సంబంధించి ముమ్మరంగా మరి చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పి పేపర్లు చూస్తూ ఉన్నాం. మరి తప్పకుండా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మరి మేము అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఏదేమన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది మా ఉద్దేశం, ఆకాంక్ష. ఎంతటి బలిదానం చేయడానికైనా మేము సిద్ధంగా అంటే మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను ముందు ఎట్లా చెప్తాం, కానీ ఏది అవసరం వస్తే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తప్పకుండా అనేటటువంటి దానికి నేను వ్యతిరేకం. పార్టీ హైకమాండ్కి, పార్టీ నాయకత్వానికి, యూపీఏ గవర్నమెంట్కి ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా హైకమాండ్ తీసుకెళ్తాం. అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి గెలిపించింది రిజైన్ చేయడానికి కోసం కాదు. ఈ రోజు కూడా తెలంగాణ వాదులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా సమైక్యంగా ఉండాలని ఉద్యమం చేయడంలో తప్పులేదులే, కానీ రాజీనామాలు చేయాలి అనేటటువంటి ఆలోచన నేనుగా ఒక పార్టీ కార్యకర్తగా రాజీనామాలకు వ్యతిరేకం. పార్టీలో ఉంటే పార్టీ ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు పార్టీ కుటుంబ పెద్దగా వాళ్ళతో చర్చించి ఇదిగో ఈ ఇబ్బందులు ఉన్నాయనేటటువంటి మాట మాట్లాడి సమైక్యంగా ఉండే విధంగా రాజీనామాలు అనేటటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీమాంధ్ర మంత్రులు, ఫోరం కన్వీనర్ శ్రీ శైలజనాథ్ పిలుపు మేరకు సమావేశానికి హాజరైనట్టు తెలిపారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఉంచడం కోసం రావడం జరిగింది అని తెలిపారు. ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు నిదర్శనంగా ఉండాలని సమావేశాన్ని చేపట్టారు. యూపీఏ గవర్నమెంట్ కి ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానానికి తప్పకుండా హైకమాండ్ కి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ సమావేశానికి భారీ బందోబస్తు నేపథ్యంలో 2 ఏసీపీలు, మహిళా పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈరోజు ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లో మేము ఆర్మల్ ఫోర్సెస్ని, దాని తర్వాత సివిల్ కంటింజెంట్ని, డిఫరెంట్ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ చేసాం. టోటల్ ఏరియా కార్డన్ అప్ చేసాం. వచ్చిన ఇక్కడ మీటింగ్ అబ్స్ట్రాక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ మేము ముందుగానే పికప్ చేయడం జరిగింది. దెన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే వస్తున్నారు. ప్లీజ్ ఫర్ 1 hour కంటిన్యూ అవుతుంది. ఇంకా అంతా పోలీస్ కంటిన్యూ మాకు ఏదైతే అవసరం ఉంటుందో ఇది బందోబస్తు రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. ఉమెన్ పోలీస్ కంటిన్యూ ఉంది, దాని తర్వాత బట్ ఆర్మీ ఫోర్సెస్, డిఫరెంట్ అదర్ ఎవ్రీవన్ రిక్వైర్డ్ ఫర్ బందోబస్తు అందరినీ పెట్టాం. తెలంగాణకు నిరసన వ్యక్తం చేసిన మహిళను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ జరిగిన వాగ్వాదంపై తోటి మహిళ అని చూడకుండా 10 మంది మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడి నుండి తరలించి అరెస్టు చేశారు. మా తెలంగాణ మాకు కావాలని తెలియజేస్తే ఒక్క లేడీని చూసి ఈ రోజు ఎంత మంది చూడండి. దౌర్భాగ్యం ఇదా అండి? ఒక అమ్మాయిని పట్టుకో, ఒక లేడీని పట్టుకో 8 మంది 9 మంది తోసి పడేస్తున్నారు. ఏం చేస్తాం? మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మా తెలంగాణ మాకు కావాలి, హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మాకు కావాలని మేము అంటా ఉన్నాము. ఇదేనా? ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఇంకేముండదు. అంత సీమాంధ్రులు కలిసేసి ఈరోజు మా తెలంగాణను దోచుకొని మావన్నీ చేసుకుంటూ ఇంకా మా మీద చేతలేదండి. మీరు నిదర్శనం మీరే. ఒక మహిళను చూడకుండా కూడా రోడ్డు మీద
ఒక మహిళ మీద 10 మంది కానిస్టేబుల్స్ మహిళలు ఎందుకంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఎక్కడ నిలబడచ్చు, ఆంధ్రాలో మాట్లాడట్లేదా? ఎవరైనా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. మా ఇష్టం అది, మేము ఎక్కడ నిలబడతాం. మేము అక్కడికి వచ్చి మేము రోడ్డు మీద చేయట్లేదు. మీరు తర్వాత మీరు 8 మంది నా దగ్గరకు వచ్చినంటే మర్యాద ఉండదు చెప్తున్నా. మీరు నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. మీరు లాగండి ఇప్పటికీ. ఇంకో నేను చెప్తున్నా, అదే చెప్పండి. మీరు లాగండి, లాగండి. నేను పైకి వచ్చి ఒకసారి చూడండి. నేను శారీ కరెక్ట్ చేసుకుంటా ఆగమని చెప్పిన. పరిస్థితి ఇక్కడ నిలబడద్దని చెప్పేసి అందరు చూస్తా ఉన్నారు. అంటే హోమ్ మినిస్టర్ కి కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పటికైనా ఒక మహిళా హోమ్ మినిస్టర్, తెలంగాణ వాది, తెలంగాణ బిడ్డ మీద ఈ రోజు జరిగిందని ఆలోచించారు. తెలంగాణ జాగృతి స్టేట్ కన్వీనర్ సంధ్యారెడ్డి. దీంతో అక్కడ జరిగిన గొడవ వలన అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ జామ్ నెలకొంది. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఓయూ జేఏసీ విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఓయూ జేఏసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్ణయం ఆల్మోస్ట్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర నాయకులు ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా దండగే ఏ విధంగా అన్నదమ్ముల్లాగా విడిపోయి మనం కలిసి ఉండాలన్న విషయాన్ని ఆలోచించుకోవడం తప్పితే మిగతా ఏం మిగిలిలేదు. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించి ఇప్పటికైనా. టీవీ 11 బ్యూరో, హైదరాబాద్.